గురుగారు. కంటిన్యూ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. తప్పకుండా అమ్మా. హలో 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 అమ్మా, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. మీ మీ పేరమ్మా? నా పేరు దేవి అని మా ఆయన గురించి అడగాలి. ఓకే అమ్మా, మీ ఆయన పేరు చెప్పండి, మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. మీ ఆయన పేరు చెప్పండి అమ్మా. మీ ఆయన పేరు చెప్పండి. వెంకట సుబ్బయ్య. వెంకట సుబ్బయ్య. ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి, మాట్లాడండి అమ్మా. సాయిరామ్మ, సాయిరామ్ స్వామి. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? అదేమ్మా, మా ఆయన పెయింట్ వర్క్ చేస్తారు సార్. ఓకేమ్మా. పెయింటింగ్ చేస్తాడు ఆయన. ఓకేమ్మా. 44 సంవత్సరాలు ఉంటాయి. ఎంతమ్మా? 44? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి తెలియదు నాకు. పర్వాలేదు, చెప్పండి అమ్మా. అదే ఎంత ఏం పని చేసినప్పటికి ఏమి మాకు ఫలితం అనేది ఉండలేదు. మరి ఎట్లా అయినా అది ఉండవు. ఓకేమ్మా, తప్పకుండా తెలియజేస్తానమ్మా. మెయిన్గా ఏంటంటే అమ్మా, ప్రతి ఒక్కరి జాతకాలలో జీవితాలలో దశ లేదా దిశ అంటారు. మనకు జాతక బలం అన్నా బాగుండాలి, లేదా స్థాన బలం అన్నా బాగుండాలి. అంటే మన పేరు ప్రకారం అయినా బాగుండాలి, లేదా ఉన్న ఇంటి వాస్తు అయినా మనకు అనుకూలంగా ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఉన్న స్థాన బలం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని చాలామంది ఈ ఇల్లు బాగలేదని వేరే ఇల్లు మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మనకు పరిస్థితులు బాగలేనప్పుడు ఎక్కడికి మారినా ఒకటేగా ఉంటుంది. అటువంటి సమస్యల నుంచి అధిగమించాలి అని అంటే ఆవ నూనె అని చెప్పి మనకు పూజా సామాన్లు దొరికే చోట మనకు దొరుకుతుంది. అక్కడ ఆవ నూనెను తెచ్చుకోండి. ప్రతి నిత్యము ఎవరైతే మీ ఇంట్లో ముందుగా నిద్రలేస్తారో వారు మీ ఇంట్లో, దానికి స్నానపానాలతో సంబంధం లేదమ్మా, లేచిన వెంటనే ఒక చిన్న బౌల్లో ఆ యొక్క నూనెని తీసుకొని వేప పుల్లతోటి ఇంటి లోపల నిలబడి బయటికి కుడి చేత్తో కుడివైపుకి 3 చుక్కలు వదలండి ప్రధాన గుమ్మం దగ్గర. అలా ప్రతినిత్యము చేస్తూ ఉండాలి. 41 రోజులు, ఒక మండల కాలం ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మీకు ఆర్థికంగా ఏ సమస్య ఉన్నా తొలగిపోతాయి, దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, పిల్లల చదువు కోసం మీరు తల్లిదండ్రులుగా మీరు తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు పొందుతారు. అదేవిధంగా మీ భర్త గారికి పనుల ద్వారా ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు ఏర్పడతాయమ్మా. తాంత్రిక విధానంలో మనం అన్ని రకాల యోగాలను పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి తెలుసుకున్నది చక్కగా ఆచరించే ప్రయత్నం చేయండి. మంచిగా ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారమ్మా. ఇప్పుడు తెలుసుకున్నారు కదమ్మా, ఈరోజు చాలా మంచి రోజు. ఈ రోజు నుంచే ఆచరించి చూడండి, తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. రేపు తెల్లవారుజాము నుంచే ప్రారంభించండి అమ్మా, రేపే శుక్రవారం కాబట్టి. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పిన రెమెడీస్ అయితే ఫాలో అవ్వండి, అంత